అందరికీ నమస్తే. మరి నేను నీ కూతాడు కుమార్ని మాట్లాడిందంటే మన శ్రీ శ్రీ ఎరకల్నాంచారమ్మ జాతర పెద్ద ఎత్తున మనం రాష్ట్రంలో చేసుకోబోతున్నాం. దానికోసం 10వ తారీఖు నుంచి 12వ తేదీ వరకు మన ఘనంగా జాతర జరుగుతుంది. మరి ఎంతో గొప్పగా మన చేతుల్లో నిలిచిపోయిన మన పిలాయపల్లి బుధాన్ పోచంపల్లి పిలాయపల్లిలో మన అమ్మవారి జాతర పెద్ద ఎత్తున అందరూ కూడా రాష్ట్రం నుంచి ప్రతి ఒక్క మన కులస్తులందరూ కూడా అక్కడికి వచ్చి, ఇతర కులస్తులు కూడా అందరూ కూడా అక్కడికి వచ్చి అమ్మవారి ఆశీస్సులు పొందాలని చెప్పేసి ఆ జాతరని మరి విజయవంతంగా చేయాలని చెప్పేసి మరి కొంతమంది ఆలయ కమిటీ అందరూ కూడా మరి రాము మామ కన్వీనర్గా, మరి నేను ఒక కన్వీనర్గా, మా ఇద్దరి కన్వీనర్ల మధ్యలో పెద్ద ఎత్తున ఆలయ కమిటీ మెంబర్స్ అందరూ కూడా ఇక్కడికి చేరుకొని మరి 10, 11, 12 రోజున జాతరని గొప్పగా మన రాష్ట్రానికి, దేశానికి పోయేలాగా ఆ జాతర జరుపుకోవాలని చెప్పేసి కూడా కోరుకుంటున్నా. మరి మన కుల పెద్దలు, మన రాష్ట్ర నాయకులు, అదేవిధంగా జిల్లా నాయకులు, జిల్లా మండల నాయకులు, మరి గ్రామస్థాయి నాయకులు ప్రతి ఒక్కరు కూడా కుటుంబ సమేతంగా వచ్చి ఈ జాతరని విజయవంతంగా చేయాలని చెప్పేసి మరి మీ అందరూ కూడా నేను కోరుకుంటున్నాను. మరి ఎక్కడైతే గత 10 సంవత్సరాల నుంచి మన పిలాయపల్లి జాతర మనం జరుపుకుంటున్నాము, ఇది అధికారికంగా మనం జరుపుకుంటున్నాము. మరి ప్రభుత్వం ద్వారా కూడా 5 లక్షల రూపాయలు కూడా మనకు రావడం జరిగింది. అదేవిధంగా ఈ జాతరని ఇంకా ఘనంగా తీసుకుపోవడానికి మేము ముందుకెళ్తున్నాం. కాబట్టి తప్పనిసరిగా మన కులస్తులు ఎక్కడున్నా కూడా మన రాష్ట్రమే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా మొత్తం కూడా ఖచ్చితంగా వచ్చి ఈ మన జాతరని ఘనంగా మనం జరుపుకోవాలని చెప్పి కూడా కోరుకుంటూ మరి కూతాడు కుమార్. మరి థ్యాంక్ యూ వెరీ మచ్.